భారతదేశ న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుంది? న్యాయ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం యొక్క ఒత్తిడికి లొంగిపోతూ ఉందని, అనేక కీలకమైన రాజ్యాంగ కేసులు వాయిదాలు పడటము, వాయిదాలు వేయడము, తేల్చకపోవటము ఆందోళన కలిగిస్తుందని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. న్యాయ నిపుణులు, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మాజీ ప్రధాన న్యాయమూర్తులు కూడా ఆందోళన వెలిబుచ్చినటువంటి సందర్భాలున్నాయి. అసలు ఇప్పుడు పదవిలో ఉన్నవాళ్ళు కూడా అనేక సమయాల్లో తమ మీద ఉండే ఒత్తిళ్ల గురించి, తమకున్న వనరుల కొరత గురించి, అలాగే భిన్నాభిప్రాయాలను సహించలేని అసహనం గురించి చెప్పడం మనం వింటున్నాం. సోషల్ మీడియాలో కూడా వ్యతిరేక సమాచారం ఇస్తున్నారని, ఇట్లాంటివి మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ, మీడియా రక్షణ, ప్రజాస్వామ్యం, రాష్ట్రాలు ఇలాంటి అంశాల్లో ఎప్పుడైనా కానీ సాహసోపేతమైన తీర్పులు మహిళలకు, వెనకబడిన కులాలు అంటే కుల వివక్షకు సంబంధించి సామాజిక న్యాయం కోణంలో సాహసోపేతమైన తీర్పులు వచ్చినప్పుడు స్వాగతిస్తుంటాం. ఇది జరుగుతుంది సహజంగా. దీని మీదే ఇప్పుడు దాడి. మొన్నేమో 600 మంది సీనియర్ న్యాయవాదులు, కొంతమంది జడ్జీలు కలుపుకొని ఒక లేఖ రాశారు. ఎవరికి? భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ డివై చంద్రచూడ్కు, జస్టిస్ డివై చంద్రచూడ్కు. ఏమని? మీ మీద కొన్ని శక్తులు ఒత్తిడి చేస్తున్నాయి, మీరు మీ మార్గం మార్చుకునేటట్టుగా చేస్తున్నాయి, మాకు మీ మీద నమ్మకం ఉంది, అయినా కానీ మేము చెప్తున్నాము మీరు ఈ శక్తుల ఒత్తిడికి లోబడకండి అని. ఆ లేఖ రాయించిన వాడు, ఆ లేఖకు నాయకత్వం వహించింది ఎవరంటే హరీష్ సాల్వే. అనేక అవినీతిపరమైన కేసులకు సంబంధించి చాలా ముందు భాగాన్ని నిలబడి అనేకసార్లు ఆయన కేసులు కోర్టులో వీగిపోయి, సరే ఎవరివైనా వీగిపోవచ్చు, అటువంటి హరీష్ సాల్వే ఆ లేఖ రాశారు. కానీ ఇప్పుడు న్యాయమూర్తులు రాశారు. స్వయంగా 21 మంది రిటైర్డ్ న్యాయమూర్తులు. నీడ్ టు సేఫ్ గార్డ్ జ్యుడిషియరీ ఫ్రమ్ అన్వారంటెడ్ ప్రెషర్స్. 21 రిటైర్డ్ జడ్జెస్ రైట్ టు సిజేఐ చంద్రచూడ్. 21 మంది న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు. వీళ్ళు ఏమంటారు? మీ మీద లేనిపోయిన ఒత్తిడిలు వస్తున్నాయి, మీరు జాగ్రత్త పడాలని. ఖచ్చితంగా ఇదే పాయింట్ చెప్పాడు సిజేఐ చంద్రచూడ్ కొద్ది రోజుల కిందట. అవర్ షోల్డర్స్ ఆర్ బ్రాడ్ ఇనఫ్ అన్నారు. మా భుజాలు చాలా విశాలంగా ఉన్నాయి, ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా, విమర్శలు వచ్చినా మేము తట్టుకోగలములేండి, మీరు ఎవరైనా ఆందోళన పడకండి అని ఒక విధంగా చొరక వేశారు ఇలాంటి వాళ్ళకి. అయినా కానీ వీళ్ళు మళ్ళీ రంగంలోకి వచ్చారు. వీళ్ళే గ్రూప్ ఆఫ్ రిటైర్డ్ సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు జడ్జెస్ హ్యాస్ జాయింట్లీ పెండ్ ఏ లెటర్ టు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా expressing their concern regarding the escalating attempts by certain factions to undermine the judiciary through calculated pressure, misinformation, and public disagreement. They emphasized the importance of protecting judicial independence and autonomy from political influences and strategies for spreading false information. అంటే ఒక్క దెబ్బతో వచ్చే విమర్శలు కానీ, సూచనలు కానీ, లేకపోతే అసంతృప్తులు కానీ ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతో ప్రభావితం చేయడానికి వస్తున్నాయని వీళ్ళు ఆరోపిస్తున్నారు అనమాట. ఎలా చేయగలుగుతారు? ఉదాహరణకు మానవ హక్కులకు సంబంధించిన ఒక కేసులో, లేకపోతే కాశ్మీర్కి సంబంధించిన ఒక కేసులో మాట్లాడితే అది ఎలా తప్పు అవుతుంది? దానికి సుప్రీంకోర్టే చెప్పడం లేదే. వీళ్ళు ఏమంటారు? మా దృష్టికి వచ్చింది, కొంతమంది దురుద్దేశపూరితంగాను వ్యక్తిగతమైన లాభాల కోసము, అలాగే న్యాయ వ్యవస్థ మీద ప్రజల విశ్వాసాన్ని తగ్గించడం కోసం ఇట్లాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళు చాలా రకాలైన కుటిల పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారు. న్యాయ వ్యవస్థ అంటే న్యాయమూర్తుల విశ్వసనీయత మీద, కోర్టుల మీద కూడా సందేహాలు ఏమనెత్తుతున్నారు. సచ్ యాక్షన్స్ నాట్ ఓన్లీ disrespect the sanctity of our judiciary, but also pose a direct challenge to the principles of fairness and impartiality that judges, as guardians of the law, have sworn to uphold, the letter says. అంట ఇలాంటి ప్రయత్నాలు సందేహాలు కలిగించి గౌరవాన్ని తగ్గించడమే కాదు, అసలు మన ప్రాథమికమైన మూల స్తంభాలు లాంటి సూత్రాలకే భంగం కలిగిస్తాయి, పక్షపాతానికి కారణమవుతాయని చెప్తున్నాను. నిజంగా ఈ లేఖ ఉద్దేశం ఇదేనా అనే ఒక సందేహం కలుగుతుంది. ఈ లేఖ రాసిన వాళ్ళల్లో మాజీ సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, కృష్ణ మురారి, దినేష్ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు, ఎంఆర్ షా, ఇట్లాంటి వాళ్ళందరూ దీంట్లో ఉన్నారు. సో ఇదంతా బయట విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా
అలాగే కొంతమంది వ్యక్తుల గురించి ఇవన్నీ చేస్తున్నారు అని. అంటే విస్తృతంగా న్యాయ వ్యవస్థ లోపాల గురించి, రావాల్సిన సంస్కరణల గురించి చెప్తే అదేదో కొంతమంది వ్యక్తులకో, కొన్ని పార్టీలకో మేలు చేయడానికి జరుగుతుంది అని చిత్రించే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పాలంటే న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే అది న్యాయ వ్యవస్థ మీద దాడిలాగా చూపిస్తున్నారు. నిజానికి న్యాయ వ్యవస్థ ప్రక్షాళన, సంస్కరణ కోరేవాళ్ళు న్యాయ వ్యవస్థ మీద వస్తున్న ఒత్తిళ్లను, అవి ఎవరి నుంచి వస్తుంది? ప్రధానంగా ప్రభుత్వం నుంచి వస్తుంది. అది అనేక సార్లు వేదికల మీదే ప్రధాన న్యాయమూర్తులు, ప్రధానమంత్రులు ఘర్షణపడడం కూడా మనం చూసాం. కాబట్టి దీని వెనుక వీఆర్ పర్టికులర్లీ కన్సర్న్డ్ అబౌట్ ది టాక్టిక్స్ ఆఫ్ ది మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ది ఆర్కెస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ సెంటిమెంట్ against the judiciary, which are not only unethical but also detrimental to the fundamental principles of our democracy. The practice of selectively praising judicial decisions that align with one's views while vehemently criticizing those that do not undermines the very essence of judicial review and rule of law. ఈ వాక్యం చాలా కీలకమైందండి. ఏ తీర్పులైతే వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవిస్తాయో వాటినేమో మెచ్చుకొని, ఏవైతే తమకు నచ్చలేదో వాటిని తీవ్రంగా విమర్శించటం అన్నది న్యాయ వ్యవస్థ యొక్క నైతికతనే దెబ్బతీస్తుందని వీళ్ళు అంటున్నారు. ఎవరైనా ఏం చేస్తారండి? అసలు న్యాయం అంటే ఏంటి? ఒక సామాజిక న్యాయానికి, ఒక భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి, విలువలు కాపాడడానికి, నీతిని నిలబెట్టడానికి, భావ ప్రకటన స్వేచ్ఛకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. రాష్ట్రాల హక్కులకు ఇది ఉదాహరణకు బొమ్మాయి తీర్పు ఉంది, అది రాష్ట్ర ప్రభుత్వాలను కాపాడింది. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ మీద తీర్పు ఉంది, అది ఎన్నికల్లో ధన ప్రభావాన్ని కుబేర్ల గుప్పిట్లోకి పోకుండా అది కాపాడింది. ఇట్లాంటి వాటిని మెచ్చుకోకూడదా? మీరు గుర్తు చేసుకుంటే హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఎలక్ట్రల్ బాండ్ల తీర్పుతో ఆయన విభేదించారు. తీర్పును నేను కాదనను, కానీ బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పటం మటుకు సరికాదు అని ఆయన చెప్తారు. మరి హోంమంత్రి కూడా ఉన్నారా వీళ్ళ దాంట్లో? మనం చెప్పలేం. కాబట్టి ది సిగ్నేటరీస్ టు ది లెటర్ హ్యావ్ అర్జ్డ్ ది సుప్రీం కోర్ట్ టు ఫోర్టిఫై అగైన్స్ట్ సచ్ ప్రెషర్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది శాంక్టిటీ అండ్ అటానమీ ఆఫ్ అవర్ లీగల్ సిస్టమ్స్ ఆర్ ప్రిజర్వ్డ్. ఇదంతా ఒక ఎత్తు అయితే అండి, దీంట్లో కీలకమైన వాక్యం ఎక్కడుందంటే, ప్రధాన న్యాయమూర్తికి వీళ్ళు సలహాలు ఇస్తున్నారు. సలహాలు అంటే ఇతరులు విమర్శిస్తే వాళ్ళకు దురుద్దేశం ఉంది. మరి మీరందరూ కట్టకట్టుకొని ఇస్తున్న దానిలో ఏం ఉద్దేశం ఉంది? అలాగే ప్రధాన న్యాయమూర్తి పాత్ర బాగుందని వీళ్ళు చెప్పట్లేదు. ప్రధాన న్యాయమూర్తి పాత్రను వీళ్ళు ఇలా ఉండాలి అని సూచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఉన్నది సరిగ్గా లేదనే కదా. ఇంకా అండర్మైన్ అంటే ఏంటి ఇంతకంటే? మీరు చూడండి ఏమంటున్నారు, we anticipate your resolute guidance and leadership in these challenging times, safeguarding the judiciary as a pillar of justice and equality. So we anticipate, you are already doing అని చెప్పట్లేదు ఇక్కడ. ప్రధాన న్యాయమూర్తిగా మీరు దీన్ని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, మేము మీతో గట్టిగా నిలబడుతున్నాం, మీరు చేసినవి బాగున్నాయని చెప్తే వేరే విషయం. we anticipate, దానికోసం మీరు కొన్ని చర్యలు తీసుకోవాలి. మీరు ఏం చర్యలు తీసుకున్నా మేము బలపరుస్తామంటున్నారు. ఈ చర్యలు ఎవరు సజెస్ట్ చేస్తారండి? కాబట్టి 2 వారాల కిందటేమో హరీష్ సాల్వే, తర్వాత సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఆదిష్ అగర్వాల్ నాయకత్వంలో 600 మంది ఒక లేఖ రాస్తారు. ఇప్పుడు 5 సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో సహా అనేక మంది మాజీలు 21 మంది కలిసి ఇంకో లేఖ రాస్తారు. అంటే నిజంగా భారత న్యాయ వ్యవస్థ మీద ఒత్తిడి తెస్తున్న వాళ్ళెవరు, వాళ్ళ ఉద్దేశాలు, లక్ష్యాలు ఏమిటి? ఇప్పటికే మాజీ ప్రధాన న్యాయమూర్తులు రాజ్యసభ సభ్యులుగా, గవర్నర్లుగా వెళ్ళి అధినేతలకు లొంగిపోతున్న ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రధాన న్యాయమూర్తిని కూడా ప్రత్యక్షంగా లేఖలు రాసి మరీ ఒత్తిడి చేస్తున్న వీళ్ళు ఇతరులు ఎవరో ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించటం ఎంత దారుణమైన విషయం. మీరు తీసుకున్న కొన్ని చర్యలు, కొన్ని తీర్పులు బాగున్నాయని ఏమైనా ఉదాహరణగా వీళ్ళు ఒకటన్నా చెప్పారా? అంటే వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళ విమర్శలకు మీరు విలువ ఇవ్వద్దు, మేము చెప్పినట్టు చేయండి, మీరు ఇలా మేము చెప్పినట్టు చేస్తారని మేము ఆశిస్తున్నాం. సో ఇది చాలా తీవ్రమైన విషయం అండి. ఈ దేశంలో ఇప్పటికి ఇంకా కొంచెం గొప్ప మిగిలి కొన్ని పనులు చేస్తున్న న్యాయ వ్యవస్థను కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో తరచూ ఈ అంశం చర్చిస్తుంటాం. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు
ఆయన పదవి నుంచి తొలగించాలి అని 2 పిల్స్ వచ్చినా కానీ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజ్యాంగంలో ఎక్కడా అది లేదని చెప్పింది. ఎన్నికల బాండ్ల విషయంలో కూడా నిలబడింది. ఇప్పుడు దాని మీద ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి నిజానికి ఒత్తిడి తెస్తుంది ఎవరు? దురుద్దేశపూర్వకంగా దీన్ని లోపరుచుకోవాలని చూస్తున్నది ఎవరన్నది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు న్యాయము, రాజ్యాంగ విలువలు కోరే వాళ్ళందరూ సరైనటువంటి వైఖరితో నిలబడాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా న్యాయ రంగంలో వాళ్ళు.